అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ పాలకేంద్రంలో బంద్ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్, బి మల్లేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని, బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో రైతులు, కార్మికులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని మోడీ రకరకాల వేషాలు వేస్తున్నాడని అన్నారు. రైతులకు మద్దతు ధరల చట్టం అమలుకు పూనుకోలేదని, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు శివకుమార్, బసిరెడ్డి, షరీఫ్, శ్రీనివాస్, మాణిక్యం, గణేష్, వెంకటేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే మిత్రులారా, ఈరోజు పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 16న ఈ నెల జరిగే 16న దేశవ్యాప్త గ్రామీణ బంధు, అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం కావచ్చు, రైతుల హక్కుల కోసం కావచ్చు బంద్ జరుగుతున్నటువంటి సందర్భంగా ఈరోజు వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇంతకుముందు ఢిల్లీలో సమ్మె చేసినటువంటి రైతులకు కావచ్చు సమ్మె విరమించనీకే వాగ్దానాలు చేసింది. ఇప్పటివరకు కూడా ఆ వాగ్దానం అమలు చేయలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులను అణచివేసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు హక్కులు లేకుండా, ప్రశ్నించే హక్కు లేకుండా, కార్మికులకు యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా 4 కోడ్లు తీసుకొచ్చి కార్మికులను కూడా అణచివేసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కాబట్టి ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమంలో ఏవైతే వాగ్దానాలు ప్రభుత్వం చేసిందో ఆ వాగ్దానాలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు, వామపక్ష సంఘాలు, ఇతర బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీల ఆధ్వర్యంలో, అన్ని సంఘాల ఆధ్వర్యంలో కూడా బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఏఐకేఎంఎస్ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా ప్రతి విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య మీద స్పందిస్తూ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. మాట్లాడండి.